స్థానికంగా ఉన్నటువంటి మా కార్యకర్తలందరి అభిప్రాయం కూడా ఒకటే, రాంబాబన్న నాయకత్వమే కావాలి, ఆయన నాయకత్వంలోనే మేమందరం పనిచేస్తాము. ఎందుకంటే ఆయన ఎంతో నీతి నిజాయితీగా పనిచేసి నిజాయితీగా నిలువుటద్దంలాగా ప్రజలకు సేవలు చేస్తూ గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ప్రజలకు వాళ్ళ యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 10 మందిని పేర్లు పెట్టి పిలిచే శక్తి రాంబాబన్నకు ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు, నాకు తెలిసి గడప గడప కార్యక్రమం మనం చేసినప్పుడు ఆయన ప్రతి ఒక 10 ఇంట్లో 15 ఇంట్లో మనం వదిలేసింటాం తప్ప ప్రతి ఇంటికి తలుపు తట్టి వారి యొక్క సమస్యలు పరిష్కారానికి కృషి చేసినటువంటి ఘనత కూడా ఆయనకు దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కూడా కాకుండా రాంబాబన్న ఇంకో విషయం, రాంబాబన్న గడప గడప తిరిగిన తర్వాత 85 లక్షల రూపాయలకు మండల తీర్మానం కోసము ఎంపీపీ గారి దగ్గరికి ఫైల్ పంపిస్తే ఉపాధి హామీ పథకం కింద 30 లక్షల రూపాయలు పురుషోత్తపల్లి రోడ్డుకు మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డుకు తీర్మానం ఇవ్వలేదు. తాడిచెర్ల గ్రామ పంచాయతీకి 15 లక్షలకు మంజూరు చేయడం జరిగింది, దానికి తీర్మానం ఇవ్వలేదు. చింతలపల్లి పంచాయతీకి 20 లక్షలు ఇవ్వడం జరిగింది, దానికి తీర్మానం ఇవ్వలేదు. అలీనగరం పంచాయతీకి 15 లక్షలు ఇవ్వడం జరిగింది, దానికి తీర్మానం ఇవ్వలేదు. గోపంపల్లె మోహన్ రెడ్డి ఇంటి బజారుకు డ్రైనేజీకి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, దానికి కూడా తీర్మానం ఇవ్వకుండా ఈరోజు అభివృద్ధిని ఆటంకపరుస్తూ అభివృద్ధిని ముందుకు పోకుండా చేస్తున్నటువంటి ఘనత మీకు దక్కుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమైతే మీరు ఎవరైతే వివాదాలకు తావుతీసి విమర్శిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తి రాంబాబన్నను కాదు మీరు చేయాల్సింది. ఆ నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే ఎంతో నీతి నిజాయితీతో బతుకుతూ ఉన్న ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి రాంబాబన్న. అటువంటి వ్యక్తిని ఈరోజు 12 మంది ఎంపీటీసీలను గెలిచి అందరు ఎంపీటీసీలు కలిసి పార్టీ తరఫున సమిష్టి నిర్ణయంతో ఎంపీపీ గారిని ఎంపీపీ సీట్లో కూర్చోబెడితే ఈరోజు 5 మంది ఎంపీటీసీలకు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవ్వకుండా ఒక్కొక్క ఎంపీటీసీకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఎంపీటీసీ పరిధిలో డెవలప్మెంట్ చేసుకోమని చెప్పడం జరిగింది. వారికి ఈరోజు 5 లక్షలు కాదు కదా 5 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పార్టీలో విభేదాలు మంచిది కాదని చెప్పేసి మేము కూడా నోరు మూసుకొని మీ నిర్ణయానికి కట్టుబడి ఇప్పుడు దాకా జరిగిందంతా జరిగిపోయింది. ఇక నుంచైనా అటువంటి జరగకుండా మా ఎంపీటీసీలు కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాంబాబన్నను ఇక నుంచి ఇంకా విమర్శిస్తే ఏకదాటిగా అందరము సభాముఖంగా మేము ఒకటే ప్రకటిస్తున్నాం. అందరం కూడా, ఎందుకంటే ఎవరినైనా అనవసరంగా మనం వివాదాలకు మనం అవసరం లేదు. ఇటువంటి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ ఖండించుకుంటూ పోతేనే రాంబాబన్న మనుగడ మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి విమర్శించుకుంటూ పోతూ ఉంటే ఆయన మానసికంగా కుంగి కుటుంబ సమస్యలతోనే కుంగుతూ ఉంటే ఈ రాజకీయ సమస్యలు ఆయన తీసుకొని ఇవన్నీ నాకెందుకు నాకే వద్దని చెప్పేసి పక్కదారి పోతూ ఉంటే అందరం కొట్లాడి నువ్వు రాబోయే అని చెప్పేసి మనం పిలుచుకొచ్చి ఆయన తీటిచ్చినట్టుంది. కానీ ఆయన ఈ రాజకీయాలకు వద్దు అని దూరంగా పోతున్నా కూడా మనమే కావాలని పిలుచుకొచ్చుకుంటున్నాం. కాబట్టి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి వ్యక్తిని ఎదిరించాలి. ఇక నుంచి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎవరు కలిసి వస్తారు ఎవరు కలిసి రాదనేది పక్కన పెడితే రాంబాబన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైనా సరే ఎంపీపీ గారు మీరు రాంబాబన్నను విమర్శించే ముందు మీ వెనక కూడా చూసుకోండి. అట్లాంటి విమర్శలకు మీరు ముందు రావద్దు. ఎందుకంటే మీరు ఒకటి మాట్లాడితే ఇక నుంచి మేము 2 మాట్లాడి ఇంకా వివాదాలు పెంచొద్దని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.